అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిస్తామని, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు. రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులతో పాటు అక్కడ లోకల్గా ఉన్నటువంటి మంత్రులతో సహా వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది. సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్. దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది. కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది. ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ముఖ్యమంత్రి గారు దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఈ సంఘటనని ఎవరు కూర్చోలేంది, వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు నిర్ణయం. అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది. సో ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు, ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు. కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది. ఇదంతా ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరు యాక్సిడెంటల్ గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్ లో వస్తుంది. దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఇది ఈరోజు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ మీటింగ్ లో ఈ నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని మా దృష్టికి కూడా వచ్చింది. దాంట్లో అందులో ఏం అనుమానం లేదు. ఆ పొరపాట్లు జరగకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. పక్కనే క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా క్యూ లైన్ లో భక్తులు అనుమతించకుండా కూడా గ్రౌండ్ లోనే భక్తులు ఉంచడం కూడా అప్పుడు స్థానికులు ఎక్కువ నిర్లక్ష్యం ఎక్కువగా ఉంది. ఒక పార్క్ లో భక్తులు పంపించి కనీసం కూడా వచ్చింది. దాంట్లో అందులో ఏం అనుమానం లేదు. ఆ పొరపాట్లు జరగకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. అంటే పక్కనే క్యూ లైన్ ఉన్నప్పటికీ కూడా క్యూ లైన్ లో భక్తులు అనుమతించకుండా కూడా గ్రౌండ్ లోనే భక్తులు ఉంచడం కూడా అప్పుడు స్థానికులు ఎక్కువగా కూడా ఫిర్యాదు ఇస్తున్నారు. 8 సెంట్రల్ 9 సెంట్రల్ పెట్టినా కానీ ఎలాంటి సంఘటన జరగలేదు. ఈ 1-2 చోట్లనే కొంచెం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది. దాన్ని ఎంక్వైరీ చేస్తాం, చూద్దాం.